మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఓన్లీ ద బ్రేవ్ 2017లో రిలీజ్ అయిన తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఓన్లీ ద బ్రేవ్ 2017లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి జోసెఫ్ కొసింసకి. సో దీనికి వచ్చేసి టాప్ గన్ వచ్చేసరికి మార్విక్ డైరెక్టర్. సో దీనికైతే ఇద్దరు డైరెక్టర్స్ అయితే ఉన్నారు గైస్. సో దీనికి రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes అయితే ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 134 minutes అయితే ఉంది గైస్. సో ఇదైతే ప్రస్తుతం ఇండియాలో రెగ్యులర్ సబ్స్క్రిప్షన్లో స్ట్రీమింగ్లో అవైలబుల్గా లేదు. సో రెంట్ బై ఆప్షన్లో కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో దొరుకుతుంది. సో స్టోరీ ఏంటంటే అరిజోనాలో గ్రానైట్ మౌంటైన్ హాట్ షాట్స్ అనే ఎలైట్ వైల్డ్ ఫైర్ రైటర్స్ టీం ఉంటుంది. సో వీళ్ళ జాబ్ ఏంటంటే ఫారెస్ట్ ఫైర్స్ని కంట్రోల్ చేయడం. కానీ ఇది నార్మల్ ఫైర్ ఫైటింగ్ కాదు, లిటరల్లీ ప్రాణాలు పెట్టుకొని ఫ్లేమ్స్ మధ్యలో వర్క్ చేస్తారు. సో టీమ్ లీడర్ ఎరిక్ మార్ష్ తన టీంని అమెరికాలో బెస్ట్ ఫైర్ ఫైటింగ్ యూనిటీగా మార్చాలని చెప్పి డ్రీమ్ ఉంటుంది. అదే టైంలో బ్రెడన్ ఎంసీ డఫ్ అనే ఒక ట్రబుల్డ్ యూత్ లైఫ్లో మిస్టేక్స్ చేసి ఛాన్స్ కోసం స్ట్రగుల్ అవుతుంటాడు. ఫైర్ ఫైటర్ టీంలో జాయిన్ అయ్యాక తన లైఫ్ ఎలా మారింది, టీమ్ బాండ్ ఎలా డెవలప్ అయింది, చివరికి వాళ్ళకి ఎదురైన బిగ్గెస్ట్ వైల్డ్ ఫైర్ ఏంటి అనేవి సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమా ఒక ఫ్రిక్షనల్ యాక్షన్ మూవీ కాదు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ మీద తీసిన ఎమోషనల్ సర్వైవల్ డ్రామా. స్టోరీ సింపుల్గా అనిపించిన ఎమోషనల్ జర్నీ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో టెన్షన్ అండ్ ఎమోషన్స్ పీక్కి వెళ్తాయి. సో నా ఒపీనియన్లో డెఫినెట్లీ నాకైతే నచ్చింది గైస్. యాక్షన్ కోసం చూస్తే కొంచెం స్లోగా అనిపించవచ్చు, కానీ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసి ఆడియన్స్ని వాళ్ళతో కనెక్ట్ చేసిన తర్వాత క్లైమాక్స్ ఎమోషనల్గా ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ సినిమా 2013 ఎర్నల్ హిల్ ఫైర్ అనే రియల్ ఇన్సిడెంట్ మీద బేస్డ్ అయి తీశారు. గ్రానైట్ మౌంటైన్ హాట్ షాట్స్ అనే రియల్ ఫైర్ లైటింగ్ టీమ్ సాక్రిఫైస్ని హానర్ చేయడానికి ఈ మూవీ తీశారు. క్లైమాక్స్ ఎమోషనల్ ఇంపాక్ట్కి మెయిన్ రీజన్ ఇది రియల్ స్టోరీ అవ్వడమే. సో దీనికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియల్ స్టోరీ బేస్డ్ ఎమోషనల్ స్క్రీన్ ప్లే, జోసెఫ్ బొర్లిన్, మైల్స్ టైలర్ పర్ఫార్మెన్సెస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఫైర్ రెస్క్యూ సీన్స్ రియలిస్టిక్గా ఉంటాయి. టీమ్ ఫ్రెండ్షిప్ అండ్ బాండింగ్ చాలా నేచురల్గా చూపించారు. క్లైమాక్స్ అన్ఫర్గెట్టబుల్గా ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. సో యాక్షన్ మూవీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి డ్రామా ఎక్కువ అనిపించవచ్చు. రన్ టైం కొంచెం లెంతీగా అనిపించే ఛాన్స్ ఉంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కంఫర్టబుల్గా చూడొచ్చు గైస్. సో మీరు ఎస్పెషల్లీ రియల్ స్టోరీ లవర్స్, ఎమోషనల్ డ్రామా ఫ్యాన్స్, సర్వైవల్ మూవీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం స్లో అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో ఓన్లీ ద బ్రేవ్ అనేది హీరో ఎలివేషన్స్ మీద నడిచే సినిమా కాదు, రియల్ హీరోస్ గురించి చెప్పే సినిమా. సో ఫైర్ ఫైటర్ సాక్రిఫైస్, ఫ్రెండ్షిప్, రెస్పాన్సిబిలిటీ, కరేజ్ని చాలా రెస్పెక్టబుల్గా చూపించింది. స్లో బిగినింగ్ ఉన్నా కూడా లాస్ట్ 40 to 45 minutes కోసం ఈ సినిమా తప్పకుండా వర్త్ వాచింగ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.